సిలువ మనపై పలికినటువంటి 7వ మాటను మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. సరే, అప్పుడు రమారమి 3 గంటలు కావస్తుందట. ఇప్పుడు రమారమి 3 గంటలు కావస్తుంది, పావు తక్కువ. ఆమేన్. కాబట్టి అప్పుడట ఆయన పెద్ద కేక వేసాడంట. ఎప్పుడు వేసాడు చెప్పండి కేక మీకు? ఏమ్మా, ఇప్పుడు సిలువ వర్తమానాలు చాలా కాలం నుంచి వింటున్నారు కదా. ఎప్పుడు వేసాడు కేక? అయినా కేక ఎందుకు వేసాడు? కేక ఎందుకు వేసాడంటే, కొర ప్రాణంతో ఉన్నప్పుడు సైనికుడు పక్కలో బల్లుపు పోటు పొడిచాడు. అప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక క్షమించని పెద్ద కేక వేసి తల వంచి ఆత్మని అప్పగించి ప్రాణము విడిచాడు. ఆమేన్. ఈ కేక మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఎవరు కేక వేశారు చెప్పాలి మీరు. ఆమేన్. పాస్టమ్ గారు, మనోజ్ గారు, శిరీష గారితో సహా. యోహాను. యేసు ప్రభువారు జన్మించిన తర్వాత యవ్వన ప్రాయానికి వచ్చే సమయానికి యోధ అరణ్యంలో ఒక సువార్త ముందుగా జన్మించిన యోహాను గారు, వినాలి, ముందుగా జన్మించిన యోహాను గారు అరణ్యంలో ఒక శబ్దంతో కేక వేస్తున్నాడు. ఏంటో కేక? అమ్మా, ఏంటో కేక? ప్రభు మార్గము సరళము చేడి అని, మారు మనసు పొందండి అరణ్యంలో కేక శబ్దం చేస్తున్నాడు. ఎవరైనా చెప్పాలి. యోహాను గారు. ఏ యోహాను? శిష్యుడని యోహానా? ఏ యోహానైనా? ఎలిజబెత్ కుమారుడు యేసు ప్రభు కన్యమరి గర్భంలో ఉన్నప్పుడు క్రిస్మస్ సందర్భాల్లో జరుగుతున్న మెసేజ్లో ఇరువురు కలుసుకున్నప్పుడు ఎవరు? కన్య అయిన మరియా ఎలిజబెత్ కలుసుకున్నప్పుడు యేసు ప్రభు కన్యక గర్భంలో ఉండుట చూసి ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి యోహాను వందనములు చెప్పుచున్నాడు. ఆ యోహాను యేసుక్రీస్తు కంటే ముందుకు జన్మించి యోధారణ్యంలో కేక వేస్తున్నాడు, మారు మనసు పొందమని. ఆమేన్. ఆ కేక మరలా యేసుక్రీస్తు వేశాడా లేదు? ఎప్పుడు వేశాడు? మారు మనసు లేని సమయంలో, ధర్మశాస్త్రము ఏలుబడి చేస్తున్న సమయంలో, ఏమండి, చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు యోహాను కేక వేస్తే తన ప్రజలైన వారిని రక్షించి నీతిమంతులుగా తీర్చిదిద్ది పరిశుద్ధులుగా పవిత్రపరిచి వారందరి కొరకు ఆయన ప్రాణాలను అప్పగించి వారిని ఆయనతో ఏకం చేసుకుని ఈయన తండ్రి అయిన దేవుని రాజ్యానికి మనల్ని వారసులు చేసి ఈయన కేక వేస్తున్నాడు. ఆయన బ్రతుకుండి రాబోయే ఉగ్రత గురించి ఇప్పుడు కేక వేశాడు. ఉగ్రత నుంచి తప్పించి ఈయన కేక వేస్తున్నాడు. ఈయన చనిపోతూ. చెప్పలకూడదు, దేవుని మహిమపరుద్దాం. ఈ 2 కేకల్లో ఏది గొప్పదే చెప్పాలి మీరు. ఈ 2 కేకల్లో ఏది గొప్పది? 2 కేకలు గొప్పవే. మీలాగా 2 కేకలు గొప్పవే. ఎలాగంటారా? మారు మనసు పొందితేనే రక్షింపబడతాం కదా. మరి మారు మనసు పొందకుండా ఆ కాలం మంది అయితే ఆయన చూచున్నట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని వాక్యం నెరవేర్పు కోసం మారు మనసు ఎంత ప్రాముఖ్యమో రక్షణ కూడా అంతే ప్రాముఖ్యము.
ఒక వ్యక్తికి రక్షణ రావాలంటే, పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే మొట్టమొదటిగా కావాల్సింది బాప్తిసం కాదు, మారు మనసు కావాలి. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. చాలామంది బాప్తిసం తీసుకుని మారు మనసు లేకుండా మరలా త్రాగుబోతులై, మరలా తిట్టుబోతులై, మరలా వ్యభిచారులై, దేవుని మరలా సులువుగా అప్పగిస్తూ ఆయన గాయాలు రేపుతున్నారు. ఇప్పటికీ కూడా వారన్నిటికీ పరలోక రాజ్యానికి చేరరు. ఆయన కావాల్సింది ఏంటి? బాప్తిసం. సున్నతి పొందిన వాడు గొప్పవాడా, సున్నతి పొందలేని వాడు గొప్పవాడంటే, మారు మనసు లేక సున్నతి పొందినప్పుడు కూడా వాడు గొప్పవాడు కాదు, కానీ మారు మనసు కలిగి సున్నతి పొందిన వాడే గొప్పవాడు. మరి వీళ్ళకి సున్నతి ఎక్కడ జరుగుతుంది? ఈ లోకంలో సున్నతి జరగలేదండి, బాప్తిసం తీసుకోలేదు. ఇప్పుడు సిలువ మీద ఉన్న దొంగ ఉన్నాడు, కుడివైపున ఉన్న దొంగ ఉన్నాడు. అతను సున్నతి పొందాడా? బాప్తిసం తీసుకున్నాడా? మాట్లాడానమ్మా, లేదు కదా. ఏం పొందాడు? మారు మనసు పొందాడు, పాపములు ఒప్పుకున్నాడు, మరేడో పాపం చేయని నిబంధన చేసుకున్నాడు. ఆయన ముఖంలో సత్యాన్ని చూశాడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు. యేసు, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అన్నాడు. అంటే పరదేశం ఉన్నదని సంగతి తెలియక పరలోక రాజ్యం ఉందని గ్రహించగలిగాడు. మారు మనసు అనుభవం ఎలా ఉంటుంది మీకు అర్థమైందా? మారు మనసు అనుభవం ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో ఒక భాగభాగ్యాల గురించి ఆలోచించదు. పరలోక రాజ్యంలో వాడబారిని బంగారము, వెండి, వజ్ర వైడూర్యములు కలిగినటువంటి ఆ గృహము, ఆ నివాసము కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్. ఈయనేమన్నాడు సిలువ మీద ఉందంగా? నీ పరదేశంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడా? అనలేదు. నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. అప్పుడు ప్రభు సత్యం చెప్తున్నాడు, ఎంత గొప్పవాడవయ్యా నువ్వు. నాకు రాజ్యం ఉందని, నా రాజ్యము వేరని, నా రాజ్యం ఈ లోకరాజ్యం లాంటిది కాదని, నా లోకము ఈ లోకం లాంటిది కాదని, నాది పరలోకమని, నాది పరలోక రాజ్యమని గ్రహింపగల మనసు నా తండ్రే నీకు ఇచ్చాడని ప్రభు అయిన క్రీస్తు సంతోషిస్తూ, నేడు నా రాజ్యంలోకి వెళ్ళినప్పుడు కాదు, నేడే, ఇప్పుడే నేను మరణించిన వెంటనే నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఇప్పుడు సున్నతి గొప్పదా, మారు మనసు గొప్పది? చెప్పండి. మారు మనసు గొప్పది. నీకు మారు మనసు ఉందో లేదో సార్ ఆలోచన చేసుకో. బాప్తిస్మే ఉందేమో కదా లోక సంబంధంగానే, ఆత్మ బాప్తిస్వం లేదేమో. బాప్తిసాలు ఎన్ని ఉన్నాయేం బాప్తిసాలు? శరీర బాప్తిస్వం, నీళ్ళలో మురిగేది. పాపములు అక్కడ ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఆత్మ బాప్తిస్వం, ఆత్మ బాప్తిస్వం జరిగినప్పుడు పాపాలు విడిచిపెడతారు. ఆత్మ బాప్తిస్వం ఎక్కడ జరుగుతుంది? శరీర బాప్తిస్వం ఎక్కడ జరుగుతుంది? చెప్పండి పోనీ మీరు. శరీర బాప్తిస్వం నీళ్ళలో జరుగుతుంది. నీటిలో, కాలువలోనా, కుండీలోనా, నూతులోనా? చేతులు తాడుకట్టి ముంచేస్తారా లోపలికి? ఎక్కడ జరుగుతుంది? యేసుప్రభుకు ఎక్కడ జరిగింది బాప్తిస్వం? యోర్దాను నదిలో జరిగిందా లేదా? మీకు ఎక్కడ జరుగుతుంది బాప్తిస్వం? వశిష్ఠ గోదావరి నదిలో, పీగన్నవరం అక్కడేట్టు. అవునా? ఎంతకు ధన్యులు మీరు. మారు మనుషులు లేకపోయినా నదిలో బాప్తిసం తీసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. లేదని నేను చెప్పను. మారు మనసు అనుభవంలోకి మీరు వస్తున్నారు ఇప్పుడు. ఆమేన్. కొందరు మారు మనసు కలిగి కూడా దేవుని క్రియల్ని జరిగిస్తున్నారు. తీర్పు తెచ్చేవాడు ఆయన, నేను కాదు. ఆమేన్. మారు మనసు ఉందో లేదో నీకు తెలిసిపోద్ది. మన జేబులో 100 రూపాయలు ఉందో లేదో తిరిగిదా? పక్కకుండా అంటుంటాం 100 రూపాయలు లేకపోయినా సరే, ఒరే బుధవారం సంతలోను, ఆ కమ్మలపాకలోను, తాటాకింట్లోను పెసరపునికి ఎంత బాగుంటుందో తెలుసా? ఎక్కడి నుంచి మొదలెడతాడు వీడు? ముంగాడి నుంచి మొదలెడతాడు పెసరపునికి కోసం. దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఎరా నీకు అంత ఇష్టం ఏంట్రా అంటాడు ఆడు. మా ఇష్టం రా బాబు, నోట్లెడితే కరిగిపోతే అక్కడ పునుకు. వింటున్నారా? నోట్లెడితే కరిగిపోతాట పురుకు, బుధవారం సంతలో పురుకు అన్నప్పుడు ఇతని దగ్గర డబ్బులు లేవు. ఉంటేమంటాడు, ఒరే అక్కడ పునుకు చాలా బాగుంటుంది, పెసర పునుకు, నువ్వు బండి అక్కడ ఆపు, వెనకాల కూర్చోడు కాబట్టి పునుకు తిని వెళ్దామంటాడు. అవునా కదా చెప్పండి? లేవు కాబట్టే ముంగడి నుంచి మొదలెట్టాడు, మాచారి నుంచి మొదలెట్టాడు. అంబాజీపేట సెంటర్కి వెళ్ళక కూడా ఆగలేదు. నీకు అంత ఇష్టమైతే రారా తిందాం అని వెళ్తాడు, తీసుకెళ్తాడు. బండి నడిపేవాడు, ఇద్దరు వెళ్తారు. సిరికో ప్లేట్ పునుకు తిని అతను బొంబాయి చట్నీ వేసుకుని. దేవుని స్తోత్రం. తింటారా? మీరు ఎప్పుడైనా తిన్నారా? మంచిదే. ఏమండి? తిన్న తర్వాత ఒక టీ తాగేస్తారు. అవునా? తాగుతారా? చెప్పండి అమ్మా. తాగుతారు.
ఏం చెప్తా బాబా, ఆరిపోయితే పల్లకున్నాం మేము. దేవుని స్తోత్రం. త్వరగా వదిలేతాను, ఇంకా మోక్షం ఇది. ఈ మోక్షాన్ని విడిచిపెట్టకండి ఎవరు కూడా. దేవుని స్తోత్రం. ఆఖరి గడియలో ఉన్నారు ప్రభు కృపకు. మీరు ఆశీర్వాదం దగ్గరగా ఉన్నారు, నిత్య జీవానికి దగ్గరగా ఉన్నారు, వారసత్వానికి దగ్గరగా ఉన్నారు, మారు మనసుకు దగ్గరగా ఉన్నారు. హల్లెలూయా. తినేశారు ఇద్దరును. ఒకళ్ళు లెగట్లేదు, ఒకళ్ళు లెగుతున్నాడు. ఒకళ్ళు లెగట్లేదు, ఒకళ్ళు లెగుతున్నాడు. ఎవడో డబ్బులు లేని వాళ్ళు లెగట్లేదు. పైన అంటుంటారు కదా సినిమా బొమ్మలో, ధూళి పడకుండా కానీ తడికల మీద అన్నీ చూస్తున్నాడు. ఒకళ్ళు లెగుతున్నాడు, ఒకళ్ళు లెగట్లేదు. ఒకళ్ళు లేచి వెళ్ళిపోయి డబ్బులు ఉన్నవాడు వెళ్ళి డబ్బులు ఇచ్చేసి, రే రారా బాబా. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్పాడు? డబ్బులు ఉన్నాయి ఇచ్చేశాడు. డబ్బులు లేనాడు పైన ఎదుగుతున్నాడు. 4 పునుకుల 3 పునుకులు అని తిందని. అప్పుడు వాడు కట్టేసి పిలిచాడు. ఎవడు యోగ్యుడు? ఏమా ఎవడు యోగ్యుడు? ఆశ పడినోడు యోగ్యుడా? ఆశ తీసినోడు యోగ్యుడా? ఆశ తీసినోడే యోగ్యుడు. మీరు అలా బాగా ఆకలితో ఉన్నప్పుడు పుంచుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు తెలుస్తుంది ఎవడు యోగ్యుడు మీకు. స్తోత్రం. అవునే అమ్మాయి, సలహా ఇవ్వద్దు దయచేసి. ఇంకా 10 నిమిషాలు ముగిస్తాను. ఆవిడ పరలోకానికి దగ్గరగా ఉంది, పరలోక రాజ్యానికి, ఆవిడ వారసత్వానికి. అర్థమవుతుందా? బలహీనపరచొద్దు. అవసరమైతే ఏం చేయాలి? నువ్వు గిల్లేతుండాలి. దేవుని స్తోత్రం. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఆకలి తీర్చినోడు యోగ్యుడా? డబ్బులు ఉన్నాడు యోగ్యుడా? డబ్బులు లేనోడు యోగ్యుడా? ఆకలి కలుగున్నవాడు యోగ్యుడా? ఆకలి తీర్చినోడు యోగ్యుడు, డబ్బులు ఉన్నాడే. ఇప్పుడు చెప్పండి, మారు మనసు లేనోడు యోగ్యుడా? మారు మనసు కలిగిన వాడు యోగ్యుడా? అబ్బా, అలాగలా పునుకుల దగ్గర తీసుకొచ్చి మా దగ్గర తీసుకొచ్చావా? దేవుని స్తోత్రం. చెప్పండి మరి, ఎవరు యోగ్యులు? ఇది మీకు పరీక్ష. ఎవరు యోగ్యులు? మారు మనసు కలిగిన వాళ్ళే యోగ్యులు. ఆమేన్. చూడండి, ఇక ఎబ్రీ పత్రిక 10:9 చూడమ్మా. ముగిస్తాను, ఒకే ఒక వచనం ఉంది. ఎబ్రీ పత్రిక ఆయన నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని నేను చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే, ఈ మాటలు ప్రభువైన క్రీస్తు తండ్రి అయిన దేవునితో చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆయన నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నానని తండ్రి అయిన దేవునితో చెప్పుచున్నాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎప్పుడు చెప్పాడు? తల్లి అయిన కన్య గర్భమందు వేసిన తర్వాత, జన్మించాక, యవ్వన కాలంలోకి వచ్చి బాప్తిసం తీసుకున్నాక, యేసు క్రీస్తయ్యాక, అభిషిక్తుడయ్యాక, పరిశుద్ధాత్మను పొందుకున్నాక, తండ్రి ఇదిగో నీ చిత్తమును నెరవేర్చడానికి నేను ఇప్పుడు వచ్చానని తను సిద్ధపరచుకుని అప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అప్పటికి 30 సంవత్సరాలు యేసు ప్రభువుకి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎప్పటికి బాప్తిసం తీసుకునేటప్పటికి 30 సంవత్సరాలు యేసు ప్రభువుకి. నేను బాప్తిసం తీసుకునేటప్పటికి నాకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? నేను బాప్తిసం తీసుకునేటికి 2020లో తీసుకున్నాను. నేను 70 సంవత్సరం నా బర్త్డే. 30 2000లో తీసుకున్నాను. 30 సంవత్సరాల వయసు నాకు అప్పుడు. 70 నుంచి 30 కదా. నేను కూడా 30 సంవత్సరాల వయసులోనే తీసుకున్నాను. నేను యేసుక్రీస్తు అంత గొప్పవాడిని కాదు, మామూలుగా చెప్తున్నాను. ఆయన పాదధూళి కూడా సరిపోను నేను. ఆయన నోటి ఉమ్ముకు కూడా సరిపోను నేను. అందులో కూడా స్వస్థత ఉంది, మహిమ ఉంది, ప్రభావం ఉంది. ఆమేన్. ఇప్పటికి బాప్తిసం తీసుకుని నేను 25 సంవత్సరాలు అయింది. 26 సంవత్సరంలో నడుస్తున్నాను, పూర్తి కాలేదు. ఆమేన్. యేసు ప్రభువు కూడా
30 ఏళ్ళకి బాప్తిసం తీసుకుని 3.5 సంవత్సరాలు సువార్త చేశాడు. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. సువార్త చేసి చెప్పిన మాట నెరవేర్చి మనందరి కోసం మరణించి, ఇదిగో ఆ పాతదైన దాన్ని నెరవేర్చడానికి వచ్చాను, ఆ రెండవ దాన్ని స్థిరపరచడానికి వెళ్ళుచున్నాను. ఆమేన్. చూడండి, పాతదేంటి కొత్తదేంటి? పాతదంటే ఏంటి? ధర్మశాస్త్రం. పాతదంటే ధర్మశాస్త్రం. కొత్తదేంటి? క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలు ఏముంది? పాత నిబంధనలు ఏముంది? పాత నిబంధనలో విగ్రహారాధన, విగ్రహారాధన ఉంది, బలి అర్పణ ఉంది. మనలోనే, ఇతరుల్లో కాదు. మన యూదులు, శాస్త్రులు, పరిచయులు బలి అర్పించేవారు. యెహోవా తండ్రి దేవాలయానికి అర్పించేవారు. వాళ్ళు ఏమండి? రక్తం ఒలికించేవారు, విగ్రహారాధన చేసేవారు, నైవేద్యాలు పెట్టేవారు, సాంబ్రాణి పొగలేసేవారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఒక్కసారి బలి అర్పించాడో ఇక ఆ బలి ఆగిపోయింది. దాన్ని సమాప్తం చేశాడా లేదా? చేశాడు. దాన్ని నెరవేర్చేశాడు. ఈ రెండవ దాన్ని స్థిరపరచడానికి యాగమవుతున్నాడు. చిరకను పుచ్చుకున్నాడు స్థిరపరచడానికి. శ్రమ పడ్డాడు, దాహం గుంచున్నాడు, చెమట రక్తంగా మార్చబడింది, సులువు మానుపై వేలాడుతున్నాడు, ముండ కిరీటం పొందుకున్నాడు, చేతుల్లో మేకలేయించుకున్నాడు, కాళ్ళల్లో మేకలేయించుకున్నాడు. ఆఖరికి రమారమి 3 గంటల కల్లా పక్కలో బళ్ళు పొడి ఇచ్చుకుని తండ్రి అని కేక వేసి రెండవ దాన్ని క్రొత్త నిబంధన స్థిరపరచాడు. చెప్పకూడదు ఒకసారి. అంతే, స్థిరపరిచాడు. అంతే, స్థిరపరిచి పరిశుద్ధాత్మనే 40 దినాలు శిష్యులతో ఉండి కలిసిమెలిసి తిరిగి ఆయన కనపరుచుకుని సజీవుడని పునరుత్థానని తెలియపరుచుకుని ఆ గోల్గొత్త కొండ నుంచి ఆహారమయ్యి పరిశుద్ధాత్మ దేవుని పంపించి ఎప్పటికి మనల్ని పరలోక రాజ్యానికి ప్రదర్శికి సిద్ధపరుస్తుండే వాక్యం ద్వారా. చెప్పకూడదా? హల్లెలూయా. అంటే చాలామంది ఏం చెప్తారంటే తెలియదు కానీ ఆయన క్రొత్త నిబంధనని నెరవేర్చడానికి వచ్చాడని చెప్పడం తక్కువ, కానీ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు అని చెప్పడం తక్కువ. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు, క్రొత్త నిబంధన నెరవేర్చడానికి వచ్చాడని చెప్తారు చాలామంది. కూడా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడని చెప్తారు చాలామంది. అది కరెక్ట్ కాదు. బలిని కొట్టేశాడు. ఇప్పటికీ మనకు విధులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి. బలిని కొట్టేశాడు, నైవేద్యాన్ని కొట్టేశాడు, ధూపాలని కొట్టివేశాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పటికీ ఆయన విధులు కట్టడలు మనం తప్పగా వినాలి. దాన్ని నెరవేర్చాడు. అక్కడ నెరవేర్చి రెండో దాన్ని స్థిరపరిచి క్రొత్త నిబంధనని మనకు అప్పగించి వెళ్ళాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11, 12 చూడమ్మా. ముగిస్తాను ఇక నేను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తానిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవుని స్తోత్రం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి. చాలండి, మరో చెప్తారు. కానీ వారు దేని బట్టి సంతోషిస్తున్నారంట, ఆనందిస్తున్నారంట? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి. గొర్రెపిల్ల ఎవరు? ఏమ్మా, పాత నిబంధనలు గొర్రెపిల్ల ఎవరు? మామూలుగా మనం పెంచుకున్న గొర్రెపిల్లలే, బలులకి పావురాలు, అవును కదా. కానీ యేసుక్రీస్తు వచ్చాక మన నిమిత్తం బలి అర్పణ ఎక్కడ జరిగింది? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తే గొర్రెపిల్ల రక్తముగా మార్చబడ్డాడు. ఏమండి? రెండోది ఏమ్మా, తానిచ్చిన సాక్ష్యాన్ని బట్టి. ఎవరు? పెద్దరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి కాదు, మన నిమిత్తం సాక్ష్యం ఇచ్చాడు తండ్రి అని దేవునికైనా. శిలువ మరణకు వచ్చే ముందు తండ్రి, ఎందరినైతే నువ్వు నాకు అప్పగించావో, ఎందరినైతే అనుగ్రహించావో వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారందరూ నీ చిత్తాన్ని జరిగించేవారే, నీ ఇష్టాన్ని జరిగించేవారే. నేను ఎలాగైతే జీవించానో వారు కూడా అలాగా జీవించి నీ నామాన్ని మహింపరుస్తారు, నీ సువార్తను ప్రకటిస్తారు. అందుకొరకే నేను వారిని సిద్ధపరిచాను, పరిశుద్ధపరిచాను, అభిషేకించానని మరి భక్తులైన వారి నిమిత్తమై సాక్ష్యం చెప్తున్నాడంట. ఆ తర్వాత ఏం జరిగిందండి? అదండి,
ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి. ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను ఏమ్మా మీరు వాక్యం చెప్పేవారు ఏంటో నేను చనిపోతే మీ దేవుని మందిరాన్ని మూతపడకూడదు, మీరు జరిగించుకోవాలి, క్రమంగా మర్యాదలు ఆరాధన జరగాలి అని చెప్పాను అనుకోండి. అందుకొరకే మీకు వాక్యం చెప్తున్నాను, అందుకొరకే నా ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను చెప్పాను అనుకోండి. నేను చనిపోయిన తర్వాత మీరు జరిగించాలవద్దా? ఆ జరిగించే విషయంలోకి వెళ్ళి మీ ప్రాణాపాయం వచ్చినా, ప్రాణానికి నెమ్మది లేకపోయినా తప్పగా జరిగించాలి. అలాగే ఆ బోధమైనటువంటి వారి పెద్దలు కానీ పరిశుద్ధులు కానీ వారందరూ కూడా మరి వారు ప్రాణములను ఎంతకు మాత్రం కూడా వారు ప్రేమించలేదట, ద్వేషించి దేవుని రాజ్యాన్ని ప్రేమించారు. ఆమేన్. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా నీకు శ్రమ. చూసారా? చాలండి. పరలోకమా, పరలోక సమూహమా సంతోషించుడి, ఉత్సహించుడి. భూమి సముద్రము భూలోకం మీకు శ్రమ. పరలోకమా, పరలోక సమూహమా. పరలోకం అంటే ఎవరు? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎప్పుడు సంతోషిస్తుంది? మన అందరం నీతిమంతులుగా తీర్చబడి పరదేశం నుంచి పరలోకంకి వెళ్ళినప్పుడు, అది నింపబడినప్పుడు సంతోషిస్తుంది. నేను ఎప్పుడు సంతోషిస్తాను? మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆత్మను తీసుకొచ్చి మందిరం అంతా నింపేశారనుకో, ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్డాను కొని ఇచ్చేస్తాను. దేవుని స్తోత్రం. అంత సంతోషం నాకు కదా. మరి మీకు సంతోషం కాదా? మీ పేరు జీవగ్రంథం లిఖించబడుతుంది, అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తారు. అవునా కదండి? వడ్డానం అంటే ఏంటి? వడ్డానం అంటే మీరు అనుకునే వడ్డానాలా? అబ్బా భలే చెప్పేస్తున్నాడు. వడ్డానం కొని ఇచ్చేస్తాడట. ఓ కొంగరం కూడా లేదు చేతికి, మాకు వడ్డానం కొని ఇచ్చేస్తాడట. ఓ చెప్పేస్తున్నాడు అనుకున్నారా? వడ్డానం అంటే ఏంటి? మీ నడుముకి వడ్డానమే కదా, బంగారంది. మీ నడుముకి దట్టి అనే విశ్వాసము, వాక్యము తొడుగుతాను. మీకు చప్పలు కొట్టండి ఒకసారి. ఇది కావాలా, అది కావాలా, అది ఉందనుకు నడుము నడుకుని పోతాడు ఒకడొకడు. అది ఉంటే పెళ్ళికి వెళ్తే ఏం చేస్తాడు? కళ్ళలో కారం కొట్టి నడువు నరుకుపోతాడు. నడువు నరుకుపోతాడా? నడువు నరికెళ్ళడా? వడ్డాను నరికెళ్ళిపోతాడు. అప్పుడు నడుము పరుపుంటే అయిపోద్ది మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకమా, పరలోక సమూహమా సంతోషించడి, ఉత్సహించడి. భూమి సముద్రము మీకు శ్రమ. ఎందుకు భూమి శ్రమ? భూమి లయమైపోతుంది. ఆకాశము వేండ్రంతో శబ్దంతో కరిగిపోతాయి, కొండలు కరిగిపోతాయి, మెట్టలు తత్తరెళ్తాయి, బండ సంతులు లేకుండా పోతాయి. రెండవ రాకడలో ప్రభు యొక్క బూరధ్వనిలో ఇదంతా జరుగుతుంది. అప్పుడు భూమికి శ్రమ కాదా? శ్రమ కాదా? శ్రమ. సముద్రానికి శ్రమ కాదా? ఎందుకు శ్రమ అంటే ఈ భూమి సముద్రం ఏకమైపోయి ఈ కొండలో మెట్టలు రాళ్ళెళ్ళిపోయి దాన్ని కొడుతుంటాయి. ఇంతవరకు మైల్ని బయటికి తోసింది, ఇప్పుడు మైల్ లోపలికి వెళ్ళిపోయి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆమేన్. సముద్రం అంటే భక్తిహీనులు, దేవుని నమ్మని వారు, వారందరికీ శ్రమ రెండవ రాకడలో. భూమి అంటే లోకస్తులు, వాళ్ళకి శ్రమ. నీకు సంతోషము, ఆనందము, నెమ్మది ఎలా వచ్చిందంటే పెద్ద కేకతో నీకు సంపాదించి పెట్టాడు దేవుడు. ప్రాణాన్ని విడిచిపెట్టి పెట్టాడు. ఆమేన్. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనమేమై ఉండాలి? మారు మనసు కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని చేరుతాం. దుఃఖించినంత మాత్రాన, ఏడ్చినంత మాత్రాన కన్నీరు కార్చాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలుగు చేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము దుఃఖాన్ని కలుగు చేస్తుంది. శరీర సంబంధమైన దుఃఖము బలహీనత కలుగ చేస్తుంది. ఆమేన్. ఇప్పుడు మనకి ఏ దుఃఖం రావాలి చెప్పండి మీరు? లోక సంబంధమైన దుఃఖమా, శరీర సంబంధం దుఃఖమా, దైవ చిత్తానుసారమైన దుఃఖమా? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడు వస్తుందంటే నీ పాపములను విడిచిపెట్టాలి, అప్పుడు నీకు వస్తుంది. నీ పాపం వల్ల నీకు శిక్ష రావాలి. ఓ కాలుకో, పేగుకో, గుండుకో, దేనికో రోగం వస్తే ఆ రోగంలో ఒప్పుకుని విడిచిపెడితే, పశ్చాత్తాపం పొందితే, దావీదు వలె పరుపు తోలినట్టు ఏడితే, అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నీలో పనిచేసి నీకు మారు మనసు అనుభవాన్ని కలగజేస్తుంది. చప్పలు కొట్టండి ఇంకా బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో, శోధనలో, మరణ బంధకములో శాంతి సమాధానం దయచేసిన దేవుడు. శ్రమలో, శోధనలో, మరణ బంధకములో
శాంతి సమాధానం దయచేసిన దేవుడు ఆయనే సజీవ